హాయ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే బ్రెడ్ హల్వా రెసిపీ. ముందుగా బ్రెడ్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బాదం పప్పు, యాలకులు, చక్కెర తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకొని బ్రెడ్నంతా ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ వేయించున్నాను. ఈ విధంగా బ్రెడ్ని తర్వాత బాదం పప్పుల్ని నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని 4 యాలకులు దంచుకొని వేసుకొని అందులో చక్కెర వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా మనం ఎంత తీపి తింటామో అంత చక్కెర వేసుకొని చక్కెర పాకం తెల్లేటప్పుడు మనం వేయించుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలన్నిటిని ఈ విధంగా మునిగేంత వరకు మొత్తం వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలన్నిటినండి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పాకం కొంచెం బాగా అది ఆ బ్రెడ్ ముక్కలన్నీ పీల్చుకొని కొంచెం దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు పచ్చిపాలు పోసుకోవాలి. కొన్ని పోసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వేసేసుకొని దించేసుకోవాలి. అంతే. దించుకున్న దాని మీద బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా సింపుల్గా అయిపోయే బ్రెడ్ హల్వా రెడీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.